సంజీవ చరణాం శతం. డోంట్ మూవ్. దేవుడు ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. ఏంటయ్యా ఏం జరిగింది? ఈ జిల్లాలు మా పచ్చులు దాంట్లో పూర్వం చచ్చిపోరాలి బాబు. అయ్యో పాపం, ఎలా చనిపోయింది? నాకు తెలదు బాబు. చెల్లెళ్ళంటే అన్నపూర్ణమ్మకి ఈ రాఖీ కడదామని అట్టుకొచ్చినారు, ఆ పాటికి చచ్చిపోయింది. అది అన్నపూర్ణకు ఎవరూ లేరా? ఉన్న ఒక్కగానో ఒక్క మగుడు ఊరేసి పెట్టి వెళ్ళిపోరాడు బాబు. బాబు ఎవరికి రాఖీ కట్టొచ్చినేటి? మీ అనుబంధానికి గుర్తుగా కట్టేసాం అచలం. అట్లాగే బాబు. అన్నపూర్ణమ్మ చెల్లి గుర్తుగా కాకుండా వెళ్ళిపోయావు. అది మీ తప్పు కాదు. మా బావకి బుద్ధి కూడా ఇతనే చేస్తాడా? ఏమో చేస్తారయ్యా. రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకొర కూడా అతనే పెడతాడు. ఆగండి. శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపూర్ణ మీకు తెలుసా? అయ్యో తెలుసా ఏమిటి నాయన, బాగా తెలుసు. పిచ్చి పిల్ల 1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ 1,00,000తో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్. హిమాచలం, ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఆగండి. ఈ సంతకం చెల్లదు. నేను బ్రహ్మానందాన్ని, ఈవిడ భర్తని. నువ్వు బతిగా ఉన్నావా? ఏమిటి నాటకం? న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద. చక్కకి నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్, మస్తాన్ స్పృహలోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించావు. చెప్పలు కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి. నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారనుకుంటున్నావేమో. కుదరదు. మరి అటుగా చెప్పు. చెప్పరా? చెబుతాను. ఫ్రాన్సిస్ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఇంకా చెప్పు. చెప్పాను. డాక్టర్ని వచ్చేసా, ఏం కంగారు పడదు. కొంచెం చేయి పట్టుకోండి. ఇతని పేరు మస్తాన్. మిస్టర్ మస్తాన్. అదేమిటండి మరీ అంత దారుణంగా కొట్టారు? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మరో లాకం పట్టణం అయి ఉంటుంది. చూస్తావేంటయ్యా, చాలా దివేయి. నకిలీ పోలీసులను పంపించి నిన్ను నమ్మించి ఇక్కడికి ఎందుకు తెచ్చామో తెలుసా? ఇదిగో కాగితాలు, సంతకం పెట్టు. ఏమి రాస్తుంది? రఘురావుని నువ్వే చంపినట్టు ఇచ్చే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా నీకు కోర్టులో శిక్ష పడుతుంది. మేము తప్పించుకుపోతాం. సంతకం పెట్టకపోతే పారిపోయిన ఖైదీ ఊరు బయట పాత బంగ్లాలో ఉరిపోసుకు చచ్చిపోతుంది. ఈ కేసు ఫైలు మూతపడుతుంది. నేను సంతకం పెట్టాలి అంటే ఒంటరిగా ఓ 5 నిమిషాలు శటకోపం గారితో మాట్లాడాలి. నాతోనా? అవును. ఎందుకు? సెంటర్లో పంచేత కొట్టేస్తాను. ముందు పద, మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సంతకం పెడతాను. అయ్యా మరి సరే వెళ్ళండి. ఏమిటి మనం తేల్చుకోవాల్సిన విషయం? చెప్తాను. వీడి ఉందా? లేదు. సంఖ్యపుల్లనే ఉందా? ఇక టైం అయింది పదా. ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. ఇప్పుడు
ఆగు. ఏం తెలుసుకున్నారు? అది మీకు అనవసరం. ఇవ్వండి. ఆగు. అరే, నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. అదేమిటండి ఇప్పుడే కదన్నారు సంతకం పెట్టమని? ఇచ్చేయండి ఇప్పుడే. ముందు మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. ఆయన్ని అడగండి. ఏం మాట్లాడుకునేదండి? అబద్ధం ఆడకు. ఏ విషయం మాట్లాడుకున్నా 5 నిమిషాల గదిలో ఏం చేశారు? ఏం లేదండి. అగ్గిపుల్లు అడిగింది, ఇచ్చాను. చెవిలో గుబిలు తీసుకుంటూ కూర్చుంది, చూస్తూ కూర్చున్నాను అంతే సార్. నోర్మయ్యి, చెవులో గుబులు తీసుకుంటూ కూర్చుంది అని నువ్వు చెప్తే నమ్మడానికి నేనేమన్నా చెవులో పూ పెట్టుకున్నా అనుకున్నావా? మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? అయ్యా, సత్య ప్రమాణకంగా చెప్తున్నారు, ఏమీ మాట్లాడుకోలేదండి. ఎప్పుడు మై గారిని మీ భుజమే చేసేవాడు, వాళ్ళు చెంపమే చేశారు. తప్పు చేయించే మై గారు కొట్టరుగా, అందుకే కొడుతున్నాం. ఆడిపోయింది, వెళ్ళి పెట్టుకుంటారా? పట్టుకోండి. అయ్యా కాళేశ్వర గారు, కొంప మునిగింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? కస్టడీలో ఉన్న మస్తాను అప్పుడు వరకు మారిపోయాడు. మన వ్యవహారాలన్నీ పోలీసులకు చెప్పేశాడు. చైర్మన్ గారు, చూడబోతే మన చరిత్ర తిరగబడేటట్టుందండి. ఇటు రజనీ మన చేతిలోంచి తప్పించుకుంది, అటు మస్తాన్ గారు ఎప్పుడోగా మారి మన నెత్తిని శటకోపం పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పరిస్థితుల్లో మనకున్నది ఒకే ఒక ఆశ. ఏమిటది? బ్రహ్మానందం. బ్రహ్మానందమా? అవును, వాడిని తురుపు ముక్కలా వాడుకుని కోర్టులో నాటకం ఆడాలి. డాక్టర్ సాక్ష్యం వాడి సాక్ష్యంతో మనం బయటపడాలి. ముందు వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం, పదండి. నువ్వు వేయదేగా పడిపోయి ఎవరు పరిమాణేసిన మురుగుపోవడం కానండి కానండి. ఈ తాళ డబ్బాలు ఇక్కడే వచ్చేసినారే. ఇది రోడ్డు చివరికి వెళ్ళేట సాయంకాలానికి పని అయిపోవాలా. అయ్యా, మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోడ్డు రిపేర్ చేయాలని మనం ఏం తీర్మానం చేయలేదే. ఎవరి కౌన్సిలర్? ఈ వార్డు నీది కాదుగా, మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? రోడ్డు వార్డు నాది కాకపోయినా ఊరు నాదే కదంటే. గొప్పోళ్ళు వెళ్ళే దారిలో గతుకులు సితుకులు ఉంటే బాగున్నదనే సాపి చేయిస్తున్నాను. తప్పంటే రేటి నాకు తెలియకుండా వేయించడం తప్పున్నారా? సరే, వేయించితే వేయించావు, ముందు మా కార్యాలయాలే తప్పండి. అట్లాగే. రేపు కోర్టులో ఓడిపోతానన్న భయంతో రోడ్డు మీద యుద్ధానికి దిగావా ఇంజనీరు? కోర్టులో నా గెలుపు, ప్రజల ముందు నీ ఓటమి ఒకేసారి నిరూపించబోతున్నాను కాళేశ్వరరావు. నా దగ్గర నీ అన్న రఘురాం సావుని నిర్ధారించిన డాక్టర్ ఉన్నాడు. చనిపోయిన మనిషి గురించి చెప్పేవాడు నీ దగ్గరుంటే, చంపిన వాడి గురించి చెప్పేవాడు నా దగ్గరున్నాడు. అటు చూడు. బ్రహ్మానందాన్ని నువ్వు డబ్బుతో కొన్నావని కోర్టులో చెబుతాం. రజనే రఘురావుని చంపిందని ఈ డాక్టర్ వాంగ్మూలం ఇస్తాడు. అదే మీ నిర్ణయం అయితే మీరు వెళ్ళేది కోర్టుకు కాదు, వల్ల కాటికి. చూస్తారా?
అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవీంద్ర. ఆనాడు ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి ఆదర్శ పౌరుడు అనిపించుకున్నావు. ఈనాడు అసలైన దొంగల్ని చట్టానికి పట్టించి డేరింగ్ హీరో అనిపించుకున్నావు. రామ్మ, నీ నిర్దోషిత్వం కోర్టులో నిరూపించబడుతుంది. ఐ బిలీవ్ ఇట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘురాం హత్య కేసులో కాళేశ్వరరావు, బ్రహ్మానందం, శటగోపం అనే ముగ్గురు పథకం ప్రకారం రఘురాంని హత్య చేశారనే ఆధారాలతో సహా రుజువైనందువలన పై ముగ్గురికి ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కుమారి రజనిని నిర్దోషిగా విడుదల చేయటమైనది. యాదగిరి గుట్టగాడ పిల్లో పిల్ల యాదు చెయ్యమంటావా పిల్లో పిల్ల అందమంతా అరగదీసి పిల్లో పిల్ల గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల కొట్టకింత దాతరంత గుర్తు చేసుకో కొట్టకింత దాతరంత గుర్తు చేసుకో పిల్లగా